ప్రత్యేక హోదా అని చెప్పిన అంశం ఇది ప్యూర్గా బీజేపీకి సంబంధించిన అంశం. ఇది వెంకయ్య నాయుడు గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని కోరారు. ఆయన కోరకపోతే ఇంకెవరు అడగలే. ఆడ అడిగింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వెంకయ్య నాయుడు. ప్రధానమంత్రి అడ్జాయిన్ చేసి 5 ఏళ్ళు ఇస్తామన్నాడు. కాదు 10 ఏళ్ళు కావాలని అడిగింది ఎవరు? వెంకయ్య నాయుడు కానీ అరుణ్ జైట్లీ కానీ. ఇప్పుడు వాళ్ళిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని ఎప్పుడు అడగలేదు. ఆయన అన్నాడు ఆ రోజు 5 లక్షల కోట్లు ఇవ్వండి మాకు. ఆయన అడిగింది 5 లక్షల కోట్లు అడిగాడు ఆ రోజు. ఈరోజు ఏమైంది? అన్నీ కలిపి 2,25,000 కోట్లు అని వెంకయ్య నాయుడు గారు అంటారు. ఆ లెక్కలేమి చెప్పడు. 2,25,000 కోట్లు ఇచ్చామంటే జనం ఏమనుకుంటారు? 2,25,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు మీద కూడా అనుమానం వచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మనం కాన్ఫ్రంటేషన్ తెచ్చుకొని ఏం లాభము? ఇచ్చిన కాడికి తీసుకుందాం, మనం పోరాడదాము. ఇచ్చిన దాన్ని మనం వదిలేది ఎందుకు అంటారు. మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో ఏకీభవిస్తున్నాను. ఆయన చెప్పేది కూడా మంచి పద్ధతే. ఎందుకంటే మనం దిక్కు లేకుండా ఉన్నాం, మనం చెట్టు కింద ఉన్నాం. మనల్ని ఎవరు ఆదుకున్నా కూడా దాన్ని తీసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. వచ్చిన కాడికి తీసుకొని మళ్ళీ ఫైట్ చేద్దాం. ఈ రోజుతో అయ్యేది కాదు కదా. ఈ ఫైట్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఏమీ లాభం లేదంటున్నారు. లాభం లేదు ఇచ్చేస్తే ఏం పోయింది వాళ్ళకి? లాభం లేని దాన్ని ఇచ్చేస్తే మన జనం అంతా కోరుకుంటున్నారు. లాభం లేదంటున్నారు, నాకు అదే కావాలంటున్నారు జనం. ఇచ్చేస్తే వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. 14th ఫైనాన్స్ కమిషన్ ఇవ్వద్దని చెప్పలేదు, ఇచ్చుకుంటే లేదు. వాజ్పేయి గారు ఉత్తరాఖండ్కి ఒక లెటర్ పెట్టి ఇచ్చేశాడు. ఈయన కూడా చేయొచ్చు, చేయమని మా విజ్ఞప్తి.